Hello friends and well wishers of RKS Apex. Once again welcome to our RKS Apex YouTube channel. This time to post next video it took nearly 2 days time. So one reason was continuous rains. The second reason was yesterday's Windows problem. So I tried my best yesterday but I could not post it. I could not record it actually because of problem with the PPT. But now we are free from all these woes or worries. Now let us proceed with our video. So newspaper reading for better communication. So my dear friends, today we have reached 51st episode. Okay, fine. Ministers told to be accessible to people. Ministers told అంటే మినిస్టర్స్ చెప్పారు అని కాదు, ఇక్కడ మినిస్టర్స్ హ్యావ్ బీన్ టోల్డ్ ఆర్ వర్ టోల్డ్ అనే అంతా కూడా అంటే ప్యాసివ్ వాయిస్ ఉన్నట్టు మినిస్టర్స్ చెప్పబడ్డారు అంటే మినిస్టర్స్కి ఇలా చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. ఏమని? టు బీ యాక్సెసిబుల్ టు పీపుల్, ప్రజలకు అందుబాటులో ఉండమని వారు కోరబడ్డారు, అడగబడ్డారు. సో యాక్సెసిబుల్ ఈ వర్డ్ అందరికీ తెలిసిన వర్డే, బట్ అయినా సెంటెన్సెస్లో రాసేటప్పుడు క్లారిటీ కావాల్సి ఉంటుంది. బిఎల్ఈ కదా, బిఎల్ఈ అనేది ఒక అడ్జెక్టివ్, ఎక్కువగా బిఎల్ఈ వస్తే అడ్జెక్టివ్. యాక్సెసిబుల్, క్రెడిబుల్, ఓకే, ఏబుల్, అనేబుల్, ఓకే, సెన్సిబుల్. యాక్సెసిబుల్ అందుబాటులో ఉన్న, దాట్ కెన్ బి రీచ్డ్, ఎంటర్డ్, యూజ్డ్, సీన్ ఎక్సెట్రా, అందుబాటులో ఉండడం. ద రిమోట్ డెజర్ట్ ఏరియా ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ బై హెలికాప్టర్. ద రిమోట్ డెజర్ట్ ఏరియా ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ బై హెలికాప్టర్. అంటే ఈ ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో అది కేవలం హెలికాప్టర్ ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలుగుతాం, అక్కడికి మనం యాక్సెసిబుల్ తీసుకోగలుగుతాం, అంటే అక్కడికి వెళ్ళగలుగుతామని చెప్పడం అంతా కూడా. యాక్సెస్ తీసుకోగలగాలంటే మనం, అంటే అక్కడికి చేరుకోగలగాలంటే కేవలం హెలికాప్టర్ ద్వారా కుదురుద్దు, కానీ విడిగా కష్టం అవుతుంది అని చెప్పడం. రిమోట్ డెజర్ట్ ఏరియా అంటే చాలా దూరంగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతానికి చేరుకోవాలంటే హెలికాప్టర్ ఉండాలి. యాక్సెసిబుల్ టు సంబడి, ఒక వ్యక్తికి ఎవరికైనా అందుబాటులో ఉండాలంటే టూ పెట్టి చెప్పాల్సి ఉంటుంది. యాక్సెసిబుల్ టు సంబడి. సో దీస్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్, అంటే ఈ డాక్యుమెంట్స్ పబ్లిక్కి అందుబాటులో లేవు అని చెప్పడం. ఇఫ్ ఇట్ ఆల్ యూ బికమ్ ద మేనేజర్, యూ షుడ్ బి యాక్సెసిబుల్ టు యువర్ ఎంప్లాయీస్. నీ ఎంప్లాయీస్ను అందుబాటులో ఉండాలి. మేనేజర్ అని ఎవరికి అందుబాటులో లేకుంటే కాదు కదా. ద సేమ్ కేస్ విత్ మినిస్టర్ ఆల్సో. యూ బీ ద సీఎం ఆర్ ద పిఎం ఆర్ ఎనీ మినిస్టర్. ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ యాక్సెసిబుల్ టు పీపుల్ ఆర్ యాక్సెసిబుల్ టు అట్లీస్ట్ యువర్ ఓన్ మినిస్టర్స్, then you can come to know how your government is. అంటే మీ ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఎలా పోతుందో తెలియాలన్నా, ఏదైనా కొంచెం చేయాలన్నా మంత్రులకు వాళ్ళకు అందుబాటులో ఉండాలి కదా. సో యూ షుడ్ బీ యాక్సెసిబుల్ టు యువర్ పీపుల్. ఓకే, సమ్టైమ్స్ వీ గెట్ ద కంప్లైంట్స్ లైక్ సేయింగ్ దాట్, ఓ మై గాడ్, హీ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు హిజ్ ఓన్ ఎమ్మెల్యేస్, హిజ్ ఓన్ ఎంపీస్. ఆయన సొంత ఎమ్మెల్యేస్కి అందుబాటులో ఉంటారబ్బా అనేది మనం వింటూ ఉంటాం అంతా కూడా. సో యాక్సెసిబుల్ టు సంబడి సంథింగ్, ఇక్కడ టూ పెట్టి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, దెన్ ద మ్యూజియం ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్ బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఆ మ్యూజియం చేరుకోవాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, యూ కెన్ టేక్ ఎనీ బస్ ఆర్ ఆటో. ఓకే, అంటే అది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది, చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఏ ట్రాన్స్పోర్ట్ అయినా చాలా ఈజీగా ఉంటుంది చెప్పడం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా అందుబాటులో ఉంటుంది అని చెప్పడం. యాక్సెసిబుల్. ప్రోబ్ రివీల్స్ గ్రిమ్ స్టేట్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఈ నాయుడుపేట ఇన్సిడెంట్ స్పార్క్స్ అవుట్రేజ్ ఓవర్ లివింగ్ కండిషన్స్. అంటే అక్కడ లివింగ్ కండిషన్స్ ఎంత దుర్భరంగా ఉన్నాయో అది తెలుస్తూ ఉంటుంది. అది అవుట్రేజ్ అంటే ఒక రకమైనటువంటి ఆగ్రహానికి, కోపానికి గురి చేస్తుందంతా కూడాను. సో ప్రోబ్ అంటే దర్యాప్తు, రివీల్స్ తెలియచేస్తుంది, గ్రిమ్ స్టేట్, గ్రిమ్ అంటే భయంకరమైన పరిస్థితిని అది తెలియజేస్తుంది. అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసి భయంకరంగా దడుచుకుని ఓ మై గాడ్ ఇలా ఉందా అని తెలియజేస్తుంది అంతా కూడా. గ్రిమ్ అనేది ఒక అడ్జెక్టివ్. లుకింగ్ ఆర్ సౌండింగ్ వెరీ సీరియస్, భయంకరంగా ఉండడం. ఏ గ్రిమ్ ఫేస్ అంటే కొంచెం గ్రిమ్ అంటే భయంకరంగా అంటే ఇక్కడ కోపంతో అలా చూడడం. గ్రిమ్ స్మైల్ అంటే నవ్వు ఉంది కానీ అందులో ఒక రకమైనటువంటి మిళితమైనటువంటి ఒక కోపం కానీ లేదంటే మనస్ఫూర్తిగా లేనటువంటి ఒక నవ్వుగా మనం చెప్పచ్చు. ఓకే, షీ లుక్డ్ గ్రిమ్, కొంచెం గ్రిమ్గా అంటే లిటిల్ బిట్ సీరియస్గా కనబడుతున్నారు అన్నట్టు. ఈ సెట్ అబౌట్ ద టాస్క్ విత్ గ్రిమ్ కాన్సన్ట్రేషన్. సెట్ అబౌట్ అంటే స్టార్టింగ్ అనమాట, ఇక్కడ స్టార్ట్ చేయడం. అతను తన వర్క్ స్టార్ట్ చేసి ఎలా అంటే కనుక విత్ గ్రిమ్ కాన్సన్ట్రేషన్, అంటే ఎవరు కూడా అతన్ని కదిలించలేనటువంటి, డిస్టర్బ్ చేయనటువంటి అంత ఇదిగా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ పోతున్నాడు. గ్రిమ్ కాన్సన్ట్రేషన్, ఏ లిటిల్ బిట్ సీరియస్ కాన్సన్ట్రేషన్ అన్నట్టు అక్కడ. సో
క్యాబినెట్ రిపీల్స్ ఏపీ టైటిలింగ్ యాక్ట్, ఓకేస్ ఫ్రీ శాండ్ పాలసీ. సో క్యాబినెట్ రిపీల్స్, రిపీల్ అంటే రద్దు చేయడం, రద్దు చేయు. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది అని చెప్పడం అంతా కూడాను. సో రిపీల్ రద్దు, రివోక్ ఆర్ అనల్ ఏ లా ఆర్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, ఒక పార్లమెంట్ ఇచ్చిన యాక్ట్ కానీ దేని చట్టాన్ని కానీ దేనైనా కూడా రద్దు చేసేటప్పుడు చెప్పేది ఇదే అనమాట ఇక్కడ. ద కమిటీ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు రిపీల్ ద బ్యాన్, అంటే ఆ బ్యాన్ ఏదైతే విధించారో, బ్యాన్ అంటే కనుక నిషేధం, ఆ నిషేధాన్ని ఎత్తివేయడం అనేటువంటిది కమిటీ చేతిలో లేదు బాబు అని చెప్తున్నారు. ద కమిటీ డజంట్ హ్యావ్ ద పవర్ ఆర్ అథారిటీ టు రిపీల్ ద బ్యాన్, రిపీల్ కొట్టివేయడం. ద స్టేట్ ఎస్టిమేట్స్ అబౌట్ 1250 crores విల్ బి లాస్ట్ ఈచ్ ఇయర్ ఇఫ్ ద ఫుడ్ ట్యాక్స్ ఈజ్ రిపీల్డ్, అంటే ఆహారం పైన వేసేటువంటి పన్నుని తీసేద్దాం, రద్దు చేద్దాం అనుకుంటున్నారు. అదే కనుక జరిగితే కనుక ఒక 1250 కోట్లు నష్టం పోవాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం కూడాను అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏ రాష్ట్రము ఏ దేశం అనేది కాదు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్ ఉదాహరణ కోసం ఏంటది. ద స్టేట్ ఎస్టిమేట్స్ అబౌట్ 1250 crores విల్ బి లాస్ట్ ఈచ్ ఇయర్ ఇఫ్ ద ఫుడ్ ట్యాక్స్ ఈజ్ రిపీల్డ్, అంటే ఆహారం పైన వేసేటువంటి పన్నుని తీసేస్తే కనుక 100 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం. కోబ్రా కాయిల్స్ అరౌండ్ శివలింగం కదా, మనకి ఇది కర్నూలు శ్రీశైలం దగ్గర జరిగింది. ఈ చిన్న న్యూస్ ఆర్టికల్ చదివే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఒక పాము శివలింగానికి ఏదైతే ఉందో శివలింగం ఆ చుట్టూ తెలియలాగా చుట్టుకుని ఉంది అంతా కూడాను. కోబ్రా కాయిల్స్, కాయిల్స్ అంటే కనుక తెలుసు కదా, కాయిల్స్ అంటే ఇలా చుట్టూతో ఇలా చుట్టుకుంటూ ఉండడాన్ని కాయిల్ అంటారు, కాయిల్. సో కాయిల్స్ అరౌండ్ శివలింగం చుట్టూతో కూడా అలాగా చుట్టుకుపోయి ఉంది కోబ్రా, అంటే ఒక నాగుపాము. డివోటీస్ విట్నెస్డ్ రేర్ ఇన్సిడెంట్ ఆఫ్ ఏ కోబ్రా కాయిలింగ్ అరౌండ్ ద చంద్రలింగం బిహైండ్ ద వజ్ర గంగమ్మ టెంపుల్ నియర్ ద పాతాల్ గంగా ఇన్ శ్రీశైలం, అంటే శ్రీశైలం టెంపుల్ టౌన్లో జరిగిన ఒక విచిత్రం ఏముందంటే కనుక ఈ భక్తులందరూ కూడా అది సందర్శించారు, విట్నెస్ చేశారు. ఓకే, డివోటీస్ అంటే భక్తులు. డివోటీస్ విట్నెస్ డే రేర్ ఇన్సిడెంట్, ఒక అరుదైన సంఘటన వాళ్ళు చూడగలిగారు. ఏమంటే ఒక కోబ్రా శివలింగం చుట్టూతో కూడా ఇలా చుట్టుకుపోయి పడగ విప్పి అలా ఉంది. అది చూసి వీళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. ప్రీస్ట్ అండ్ అదర్ విజిటింగ్ ద స్మాల్ టెంపుల్ టు ఆఫర్ ప్రేయర్స్, అంటే ఈ ప్రీస్ట్ అంటే పూజారులు, అదర్ విజిటింగ్ పీపుల్ అంటే వేరే వాళ్ళందరూ కూడా ఆ టెంపుల్ని సందర్శనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమయ్యారు, ఏం చేయడానికి వెళ్తున్నారు, అభిషేకం వర్ ఎస్టానిష్ టు సీ, అంటే వాళ్ళు ప్రార్థనలు మరి అభిషేకం జరపడానికి వెళ్ళినప్పుడు దేవర్ ఎస్టానిష్డ్. ఇక్కడ ఎలా చదవాలంటే ప్రీస్ట్ అండ్ అదర్ విజిటింగ్ ద స్మాల్ టెంపుల్ టు ఆఫర్ ప్రేయర్స్ అండ్ అభిషేకం, ప్రేయర్ మరియు అభిషేకాన్ని వాళ్ళు ప్రార్థన జరపడానికి అభిషేకం అర్పించడానికి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమయ్యారు, దేవర్ ఎస్టానిష్డ్ టు సీ, ఎస్టానిష్డ్ అంటే చాలా ఆశ్చర్యపోయారు. ఓకే, దేవర్ ఎస్టానిష్డ్ టు సీ ద కోబ్రా కన్సిడర్డ్ లార్డ్ శివాస్ కంఠాభరణం, అంటే ఈ పాముని శివుడి కంఠాభరణంగా, అంటే కంఠను ధరించిన ఒక ఆభరణంగా భావిస్తుంటారు. సో ఎన్సర్క్లింగ్ ద శివలింగం, ఎన్సర్క్లింగ్ అంటే ఈ పూర్తిగా ఇలా చుట్టూతా ఇలాగా, ఎన్ అంటే పూర్తి ఎడిషనల్ వస్తుంది ఇక్కడ, ఎన్సర్క్లింగ్ ఇలా పూర్తిగా కట్టుకుంటూ ఇట్లాగా ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఈ పారాగ్రాఫ్ నుంచి మనం అంటే ఈ ప్యాసేజెస్ నేర్చుకోవాల్సిన వర్డ్స్ ఏంటంటే కనుక ఫస్ట్ వన్ విట్నెస్ ఏ రేర్ ఇన్సిడెంట్, ఈ కాంబినేషన్ బాగుంటుంది. విట్నెస్ ఏ రేర్ ఇన్సిడెంట్, ఇది ఏమంటే సరైన కొలకేషన్ అనమాట ఇక్కడ. సో దే విట్నెస్ రేర్ ఇన్సిడెంట్. లాస్ట్ టైం ఏంటంటే అరకు వ్యాలీ దేర్ ఐ విట్నెస్ రేర్ ఇన్సిడెంట్, అట్లాగా కొంచెం కలుపుకునే విధంగా చూసుకోండి. ఇక రెండోది ఎస్టానిష్డ్, ఇది ఒకటి మంచి పదం, దేవర్ ఎస్టానిష్డ్. ఓకే, ఐ వాజ్ ఎస్టానిష్డ్ అంటే ఏదన్నా చూసి మీరు ఆశ్చర్యపడినా అబ్బురపడినా ఇది వాడాల్సి ఉంటుంది. ఎక్కువగా ప్యాసివ్ బాగుంటుంది, మనం ఆశ్చర్యపడితే అని ఐ వాజ్ ఎస్టానిష్డ్ ఇట్లా. డివోటీస్ హూ విట్నెస్ ద ఈవెంట్ ఎక్స్ప్రెస్డ్ వండర్, సో ఎక్స్ప్రెస్ వండర్ అంటే ఆ కాంబినేషన్స్ కొంచెం మనం తరచుగా వాడుతూ ఉంటే ఆ కొలొకేషన్స్ మనకు అలవాటు అవుతాయి. సో ది ఈవెంట్ ఎక్స్ప్రెస్డ్ వండర్, ఆ సంఘటన చూసి డివోటీస్ అందరూ కూడా చాలా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సో వేరియస్ స్కాలర్స్ రిఫర్ టు దిస్ యాజ్ నాగాభరణం. ఓకే, ఇది ఒక నాగాభరణంగా అంటే నాగాభరణంగా భావిస్తున్నారు. ఇక్కడ చూడండి రిఫర్ పక్కన ఎప్పుడు టూ రావాలి, రిఫర్ టు. ఐ ఆల్వేస్ రిఫర్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఓకే, సో విచ్ డాక్టర్ డూ యూ రిఫర్ టు దెమ్, వాళ్ళకి ఒంట్లో బాగా వెళ్తున్నారు పాపం, ఏ డాక్టర్ని మీరు రిఫర్ చేస్తారు, విచ్ డాక్టర్ డూ యూ రిఫర్ టు.
ఇట్లాగా రిఫర్ పక్కన టు రావాలి ఎక్కువగా ఇక్కడ. ఓకే, దెన్ ద డివోటీస్ వర్ అమేజ్డ్. ఇందాక ఎస్టానిష్డ్ వాడారు కదా, దీనికి సిమిలర్ పదమే అమేజ్డ్. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అమేజ్డ్, ఎస్టానిష్డ్ రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే పదాలంతా కూడాను. సో డివోటీస్ వర్ అమేజ్డ్ టు అబ్జర్వ్ దిస్ ఫినామినన్ డైరెక్ట్లీ. అంటే ఈ అద్భుతాలను డైరెక్ట్గా చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు అంతా కూడాను. కె రమేష్ ఫ్రమ్ బైలుగూడెం అంటే ఒక ఊరి పేరు అనుకోండి, ఆఫ్ ఆత్మకూరుస్ మండల్ సైడ్ ఆయన ఏం చెప్తున్నారు. ఇట్ ఈస్ అ రేర్ ఇన్సిడెంట్ అండ్ హిందూస్ వర్షిప్ బోత్ లార్డ్ శివ అండ్ స్నేక్స్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ సుబ్రహ్మణ్యం. ఇన్కార్నేషన్ అంటే కనుక అవతార రూపం. అంటే ఈ స్నేక్ దీనంతా కూడాను సుబ్రహ్మణ్యుని అవతార రూపంగా భావిస్తూ ఉంటారు. ఇన్కార్నేషన్ అంటే కనుక అవతార రూపం అనమాట ఇక్కడ. ఓకే, ఇది ఇన్కార్నేషన్ అవతారం కదా. ఇంకో చోట ఎలా వాడతారో తెలుసా? ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ, ఓకే, షీ బికమ్స్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ భద్రకాళి. ఇఫ్ షీ గెట్స్ యాంగ్రీ షీ బికమ్స్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ భద్రకాళి. అక్కడ భద్రకాళం అవతారం ఇస్తారు అంతా కూడా. అలా అవతారం అంటే ఇన్కార్నేషన్. ఇక్కడ పాముని మనం ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ సుబ్రహ్మణ్యంగా పిలుచుకుంటాం. వీఆర్ అస్టౌండెడ్ టు సీ. ఇక్కడ చూడండి 3 పదాలు వాడారు. అమేజ్డ్, ఓకే, దెన్ అస్టానిష్డ్, అస్టౌండెడ్ అంటే అన్నీ కూడా ఆశ్చర్యానికి గురగు అనే సెన్స్లో వస్తుంది అనమాట ఇక్కడ. సో వీఆర్ అస్టౌండ్ టు సీ ద లార్జ్ కోబ్రా విత్ ఇట్స్ హుడ్ ఫుల్లీ ఎక్స్పాండెడ్. హుడ్ అంటే కనుక దాని ఏమది కదా, నాగు పడగ అంటాం కదా, ఆ నాగు పడగని ఇలా పూర్తిగా ఇలా ఉంచడాన్ని హుడ్ అంటాం. హుడ్ ఫుల్లీ ఎక్స్పాండెడ్, కాయిల్డ్ అరౌండ్ ద లింగం. ఇట్ వాస్ ట్రూలీ వండరస్. నిజంగా చాలా అద్భుతం అంతా కూడా, వండరస్. దిస్ ఇన్సిడెంట్ ఆల్సో డ్రూ డివోటీస్ టు ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద ఆస్పిషియస్ తులేకాదశి ఆన్ వెన్స్డే. దిస్ ఇన్సిడెంట్ ఆల్సో డ్రూ డివోటీస్. డ్రాన్ అంటే ఇక్కడ ఆకర్షించు. ద ఇన్సిడెంట్ డ్రూ మెనీ పీపుల్. The incident drew many people. You take Krishna river or Godavari river, whenever they get heavy flood water, it draws many people. ఓకే, అది చాలా మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇలా ఇక్కడ ఆగిపోయింది కాబట్టి సింపుల్ పాస్ట్ చెప్తున్నాం. డ్రూ, ద ఇన్సిడెంట్ ఆల్సో డ్రూ అంటే ఆకర్షించు ఇక్కడ. డ్యూ టు ఇట్స్ ప్రాక్సిమిటీ టు ద ఆస్పిషస్ తులేకాదశి. ఆస్పిషస్ అంటే శుభకరమైన, ప్రాక్సిమిటీ అంటే దగ్గరలో తులేకాదశి ఉండడంతో చాలామంది భక్తులు కోలాహలం సందడి కూడా ఉంది ఇక్కడ. విత్ మెనీ వ్యూయింగ్ ద కోబ్రాస్ ప్రెజెన్స్ యాజ్ ఎ గుడ్ ఆమెన్. గుడ్ ఆమెన్ అంటే శుభ సూచికంగా. ఆమెన్, గుడ్ ఆమెన్. ఆమెన్ అంటే కనుక సూచకం, ఒక సూచిక. గుడ్ ఆమెన్ అంటే అదొక శుభ సంకేతంగా, శుభ సూచకంగా తలుస్తున్నారు అందరూ కూడాను. ఓకే, ఫర్ ద హోలీ డే. సమ్ డివోటీస్ క్యాప్చర్డ్ వీడియోస్ ఆన్ దేర్ ఫోన్. తెలిసిందే కదా, అలా ఫొటోస్ వీడియోస్ తీసేసుకుంటారు అంతా కూడా. కొద్దిమంది వాటిని వీడియోస్ చేసి లేకపోతే ఫొటోస్ తీసి అందరికి షేర్ చేస్తున్నారు ఇక్కడ. వీడియోస్ ఆన్ దేర్ ఫోన్స్. మనం ఈ టీవీ, మన ఛానల్, యూట్యూబ్ వాటికంతా ఆన్ వాడాల్సి ఉంటుంది. ఓకే, ఆన్ యూట్యూబ్, ఆన్ టీవీ, ఆన్ మొబైల్. అందుకని అక్కడ ఏం వాడారు చూడండి. సో క్యాప్చర్డ్ వీడియోస్ ఆన్ దేర్ మొబైల్స్. మనం ఎక్కువగా ఇన్ దేర్ మొబైల్స్ అంటుంటాం. వాళ్ళ మొబైల్స్లో కాబట్టి ఇన్ అంటాం కాదు, టెక్నికల్గా అక్కడ గ్రామర్లో వాడేది ఆన్ వాడాలి. ఓకే, ఐ వాచ్ ప్రోగ్రామ్స్ ఆన్ టీవీ. ఓకే, సో దే షేర్డ్ ద ఫొటోస్ ఆన్ దేర్ ఫోన్, ఆన్ సోషల్ మీడియా. అలా ఆన్ వాడాలి. ఆన్ ఫోన్, ఆన్ సోషల్ మీడియా. ఓకే, సో వేర్ ద ఫుటేజ్ ఈజ్ కరెంట్లీ సర్క్యులేటింగ్ వైడ్లీ. సర్క్యులేటింగ్ అంటే మన భాషలో వైరల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ పంపే వీడియోస్ అన్ని కూడా చాలా వైరల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, అల్టిమేట్గా ఈ పర్టికులర్ పారాగ్రాఫ్స్ మనం నేర్చుకోవాల్సింది ఆశ్చర్యపడిన దానికి 3 అద్భుతమైన పదాలు నేర్చుకుంటున్నాం. అస్టానిష్, అమేజ్, అస్టౌండెడ్. సో ఇది ఎక్కువగా ప్యాసివ్లో వాడాల్సి ఉంటుంది. అంటే మనం ఆశ్చర్యానికి గురైతే ఐ వాస్ అస్టానిష్డ్, ఐ వాస్ అమేజ్డ్, ఐ వాస్ అస్టౌండెడ్ ఇలాగంతా కూడా. ఓకే, కానీ ఒక చిన్న భేదం ఏంటంటే వండర్ గురైతే కనుక ఐ వండర్డ్ అనాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ వాస్ వండర్డ్ అనకూడదు, ఐ వండర్డ్, నేనే ఆశ్చర్యానికి గురయ్యాను. ఇది ఎందుకంటే దీని వెనకాల ఇంకా కొంచెం గ్రామర్ పార్ట్ దాగుంటుంది. ట్రాన్స్ టు వర్బ్ అని, ఇంట్రాన్స్ టు వర్బ్ అని, ఇలాగా ఈ గ్రామర్కి సంబంధించిన ఎక్కువ విషయాలు పెట్టి నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోవట్లేదు. అందుకని సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. హ్యాపీగా ఈ అస్టానిష్, అమేజ్, అస్టౌండ్ వాడేటప్పుడు ప్యాసివ్ వాయిస్ వాడండి. అంటే ఐ ఆమ్ అస్టానిష్డ్, దే వర్ అస్టానిష్డ్, టెన్స్ని బట్టి మార్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. వండర్ అయితే కానీ డైరెక్ట్గా వాడండి. ఐ వండర్డ్, దే వండర్డ్ అన్నట్టు అంతా కూడా వండర్డ్. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ సెర్చ్ ఆఫ్ జాబ్స్. ఓకే, టెక్నాలజీ మస్ట్ బి harnessed for easing burden and for efficiency. అంటే జాబ్స్ వెతుకులు టెక్నాలజీ మస్ట్ బి హ్యానెస్. హ్యానెస్ అంటే కనుక హ్యానెస్ అంటే ఉపయోగించుకోవడం.
టెక్నాలజీ మస్ట్ బి హ్యాండ్స్డ్ ఫర్ ఈజింగ్ బర్డెన్, అంటే ఈ బరువు తగ్గేందుకు, ఎఫిషియన్సీ బాగా వచ్చేందుకు టెక్నాలజీని బాగా వాడండి. అంటే పని భారం తగ్గేందుకు ప్లస్ ఎఫిషియన్సీ పెరిగేందుకు టెక్నాలజీని వాడితే బాగుంటుంది. ఈజ్, ఈఏఎస్, ఈజ్. మనకి ఎక్కువగా ఈ పదం వాడు, ఈ పదం చాలా అలవాటు. ఇట్స్ వెరీ ఈజీ ఆర్, యా ఈజీ. ఇది ఈజీ అనేది అడ్జెక్టివ్, కానీ ఈజ్ అనే వర్బ్ ఇలా కూడా వాడతారు. ఈజ్ ఒక వర్బ్గా ఈజ్. టు మేక్ సంథింగ్ లెస్ సివియర్, అంటే ఉన్నటువంటి తీవ్రతను తగ్గించి చాలా తేలిగ్గా చేసేది ఈజ్ అవుతుంది. ఈజ్. టెన్షన్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఆర్ బిగినింగ్ టు ఈజ్, అంటే ఇరు దేశాల మధ్యన ఆ టెన్షన్ అనేది, ఉద్రిక్త వాతావరణం కొంచెం బిగినింగ్ టు ఈజ్, తగ్గేందుకు తగ్గుతుంది మెల్లిమెల్లిగా అన్నట్టు. ఓకే, దెన్ ద ప్లాన్ షుడ్ ఈజ్ ట్రాఫిక్ ఓస్ ఇన్ ద టౌన్. ద ప్లాన్ షుడ్ ఈజ్ ట్రాఫిక్ ఓస్. ఓస్ అంటే కష్టాలు, ట్రాఫిక్ ఓస్. ఈ ట్రాఫిక్ కష్టాలను తగ్గించే విధంగా ప్లాన్ ఉంటే బాగుంటుంది. ద ప్లాన్ షుడ్ ఈజ్, ఒక ప్లాన్ గీస్తున్నారు, ఆ ప్లాన్ ప్రకారం కొంచెం ట్రాఫిక్ తగ్గి కాస్త ఇబ్బందులు తగ్గితే గుడ్ అన్నట్టు. సో ద ప్లాన్ షుడ్ ఈజ్ ట్రాఫిక్. ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, ఆర్ వీ డూయింగ్ ఇనఫ్ టు ఎలివియేట్ పావర్టీ ఇన్ దీస్ కంట్రీస్, అంటే ఇక్కడ ఈజ్కి ఒక సినానిమ్ చక్కగా బాగా వాడతారు, ఇంకోటి ఎలివియేట్ అని వాడతారు. ఎలివియేట్ అన్న కూడా తగ్గించడం, మంచి పదం అది. సో ఆర్ వీ డూయింగ్ ఇనఫ్ టు ఎలివియేట్ పావర్టీ ఇన్ దీస్ కంట్రీస్, ఈ దేశాల్లో పేదరికం తగ్గేందుకు ఏదన్నా మనం చర్యలు చేపడుతున్నాము. ఆర్ వీ డూయింగ్ ఇనఫ్ టు ఎలివియేట్. ఎలివియేట్ అంటే కనుక ఫ్రెండ్స్ తగ్గించు, అంటే ఆ సివియారిటీని కొంచెం డైల్యూట్ చేసి తగ్గించడం ఎలివియేట్ అని వాడతారు. ఎక్కువగా న్యూస్ పేపర్లో చూస్తుంటాం. థానీ ఇష్యూ. థానీ ఇష్యూ, ఇష్యూ అంటే సమస్య. థానీ అడ్జెక్టివ్, THORN, థాన్. థాన్ అంటే ఏంటి తెలుసు కదా మీకు? ముళ్ళు ఉంటాయి కదా, గులాబీ చెట్టుకి వాటికి, గులాబీ మొక్కకు వాటికి ముళ్ళు, దాన్ని తాన్ అంటారు అనమాట. ఇక్కడ ఒక సామెత ఉంటుందన్నమాట ఇంగ్లీష్లో ఫ్రెండ్స్, దెర్ ఈస్ నో రోజ్ వితౌట్ ఎ థాన్. దెర్ ఈస్ నో రోజ్ వితౌట్ ఏ థాన్, అంటే ఆ ముళ్ళు లేకుండా, ఆర్ వితౌట్ థాన్స్, ముళ్ళు లేకుండా గులాబీలు ఉండవు. అంటే ఇండైరెక్ట్గా చెప్పేదేమంటే సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా జీవితం ఉండదు నాన్న. నువ్వు గులాబీ పూలాగా చక్కగా ఎదగాలంటే ఆ ముళ్ళు లాంటి సమస్యలను అధిగమించాలని చెప్పడం అంతా కూడాను. క్లియర్? ఇంతకీ థాన్ అంటే ఏంటి? ముళ్ళు. మరి థానీ ఇష్యూ అంటే ఏంటి? అంటే ఒక ముళ్ళు లాంటి కంటక సమస్య. అది కొంచెం ముళ్ళు ఎలా గుచ్చుతుందో ఆ సమస్య గుచ్చుతూ ఉంటుంది అంతా కూడాను. క్లియర్? సో థానీ అంటే కాజింగ్ డిఫికల్టీ, కొంచెం ఇబ్బంది పెట్టడం, సమస్యను సృష్టించడం, అలాగా చిక్కుముడి పడ్డం, ఇట్లంతా కూడా థానీ అంటే కాజింగ్ ఎర్రర్. దే ఆర్ స్టిల్ సమ్ థానీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. ఇంకా కొన్ని చిక్కు ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి, అవి ఇంకా ఆన్సర్ చేయబడాల్సి ఉంటుంది. అంటే చాలా వరకు వాళ్ళు పరిష్కరించుకుంటూ వస్తున్నారు, ఇంకా కొన్ని థానీ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అంటే చిక్కుపడిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఇంకా దొరకాల్సి ఉంటుందని చెప్పడం. దే మస్ట్ ట్యాకిల్ ద థానీ ఇష్యూ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ఫ్రీ స్పీచ్ అంటే ఏంటి అక్కడ? అంటే మనకు అంటే ఫ్రీ స్పీచ్ అంటే మాట్లాడడంలో మనందరికీ కూడాను స్వేచ్ఛ, అంటే భావ స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది ఇక్కడ. కానీ స్వేచ్ఛ అందరికీ ఇచ్చినప్పుడు దానికంటూ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. నా ఇష్టం వచ్చి నేను మాట్లాడతానంటే అది కాదు కదా. నీకు వాక్ స్వాతంత్రం కానీ, అది మాట్లాడేటువంటి ఈ రైట్ కానీ నీకు ఉంది. కానీ దే మస్ట్ ట్యాకిల్ ద థానీ ఇష్యూ ఆఫ్ ఫ్రీ స్పీచ్. దాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం. అంటే ఇది ఒక కేసు అవ్వచ్చు, లేదంటే ఒక ఇష్యూ అవ్వచ్చు. దానిలో దే మస్ట్ ట్యాకిల్ ద థానీ ఇష్యూ ఆఫ్ ఫ్రీ స్పీచ్, అంటే దానిలో ఉన్న సమస్యను కొంచెం జాగ్రత్తగా పరిష్కరించాలి. ఇట్ ఈస్ అన్ ఎలిగెంట్ సొల్యూషన్. ఎలిగెంట్ సొగసైన సొల్యూషన్ అంటే కనుక దానికి దొరికిన ఒక సొల్యూషన్, పరిష్కారం, ఒక సొగసైన పరిష్కారం. దేనికి? టు ఏ థానీ ప్రాబ్లం అంటే ఆ చిక్కుముడికి అట్లాంటి సమస్యకు ఒక చక్కటి పరిష్కారం వీళ్ళు కనుగొన్నారు. ఇట్ ఈజ్ అన్ ఎలిగెంట్ సొల్యూషన్ టు ఏ థానీ ప్రాబ్లం. నెక్స్ట్, కర్ణాటక హాల్స్ జాబ్స్ బిల్ ఎమిట్ ఇండస్ట్రీ అప్రోడ్. కర్ణాటక హాల్స్ ఆపేసింది ఏంటి? జాబ్స్ బిల్ ఒకటి వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారనమాట. జాబ్స్ బిల్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఎక్కువగా లోకల్స్కి ఇవ్వాలి, నాన్ లోకల్స్ కాదు. అది ఒక సాఫ్ట్వేర్ జాబ్ అయినా సరే. దేర్ ఇన్ కర్ణాటక, యూ టేక్ బెంగళూరు, అట్లీస్ట్ 20% ఆఫ్ software engineers in India are there in Bangalore. If they keep one rule like that, so all employees should be from local area only, then it's very difficult to get the talented people, and for industry also it's very tough to run. ఒక ఇండస్ట్రీ కూడా నడవడం కష్టం అవుతుంది. అందుకని అందరూ అబ్జెక్ట్ చేయడంతో ఒకసారి ఆ బిల్ని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు, అంటే దాన్ని ఆపేశారు. అక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఆపారు. కర్ణాటక హాల్స్ జాబ్స్ బిల్ అమిడ్ ఇండస్ట్రీ అప్రోడ్. అమిడ్ అంటే ఈ పర్టికులర్ ఈ గొడవ మధ్యలో
దాన్ని చూసుకొని ఆపేశారు. అప్రోర్ అంటే ఉత్కంఠ, అల్లరి, అంటే ఈ మొత్తం ఇండస్ట్రీ ఉత్కంఠతో, ఇండస్ట్రీ ఉన్న ఈ అల్లరితో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ప్రస్తుతానికి ఇక్కడ ఆపారు. అసలుకే మోసం రావచ్చు, ఉన్న కంపెనీస్ అన్నీ ఎగిరిపోయేటో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ బెంగళూరు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అందుకని మంత్రి గారు వాళ్ళు ఆలోచించి కొద్దిసేపు దాన్ని ప్రస్తుతం పక్కన పెట్టారు. సో అప్రోర్ అంటే ఉత్కంఠ, అల్లరి, ఏ సిచ్యుయేషన్ ఇన్ విచ్ పీపుల్ షౌట్ అండ్ మేక్ ఏ లాట్ ఆఫ్ నాయిస్, దాని గురించి ఎక్కువగా గొడవ చేస్తుంటారు. ఇక్కడ వద్దు మాకు ఈ బిల్ వద్దు అని అంతా కూడా, బికాస్ దే ఆర్ యాంగ్రీ ఆర్ అప్సెట్ అబౌట్ సంథింగ్. ఎందుకు అలా చేస్తారంటే ఆ బిల్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, అదంటే గొడవ పడినట్టు. అంటే ఇక్కడ బిల్ అని కాదు, ఏ సిచ్యువేషన్ అయినా సరే కొంచెం గొడవ పడుతూ అందరూ కూడా నో అంటున్నారంటే కనుక దాన్ని ఒక అప్రోర్ కింద చెప్పుకోవచ్చు. సో ద ట్రయల్ ప్రొసీడెడ్ అమిడ్ అప్రోర్, అంటే ట్రయల్ అంటే కనుక తీర్మానం, తీర్పు కోర్టు కేసులో జరిగేది. కోర్టులో జరిగే ఆ తీర్మానం అంతా కూడా అంత వివాదాల మధ్య సంథింగ్, అంటే ఆ అల్లరి మధ్య, ఉత్కంఠ మధ్య కొనసాగింది. అంటే కొద్దిసేపు వాళ్ళు గొడవ చేయడం, కొద్దిసేపు వీళ్ళు గొడవ చేయడం, అలాంటి కోలాహల మధ్యలో, అల్లరి మధ్యలో, ఉత్కంఠ మధ్యలో కొనసాగింది. హీ మేడ్ ద అనౌన్స్మెంట్ చేశారు. ఎట్లాగా? హీ మేడ్ ద అనౌన్స్మెంట్ ఇన్ ద హౌస్ ఆఫ్ కామన్స్ అమిడ్ అప్రోర్, అంటే అందరూ అల్లరి చేస్తూ గట్టిగా అరుస్తున్నట్టు అటువంటి వాతావరణం మధ్యలోనే అతను తన స్టేట్మెంట్ అనౌన్స్ చేశాడు. హీ మేడ్ ద అనౌన్స్మెంట్. ద ట్రయల్ ఎండెడ్ ఇన్ అప్రోర్, అంటే ఆ తీర్మానం అనేది ఏదైతే సంథింగ్ వస్తుందో అది గొడవ, ఒక రకమైన ఉత్కంఠ, అల్లరి, గొడవ మధ్యలో అది అలా దాంతో క్లోజ్ అయిపోయింది అన్నట్టు అంతా కూడా, దాంతో ఎండ్ అయింది. ద ట్రయల్ ఎండెడ్ ఇన్ అప్రోర్, ఆ తీర్మానం అంతా ఉత్కంఠ పరిస్థితితో పూర్తయింది అని చెప్పడం అంతాను. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చక్కటి వొకాబులరీ చూసాం. మరికొన్ని చక్కటి వొకాబులరీ వర్డ్స్తో మనం రేపు కలుద్దాం. ఓకే, సో హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. We will meet again in the next video. Till then, bye-bye.